పన్నులు పెంచి, ధరలు పెంచి, ఛార్జీలు పెంచి ప్రజలను బాధడంలో, వీరబాదుడు బాధడంలో అటు వైకాపా ప్రభుత్వం, ఇటు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దొందే. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఏం చెప్పాయి? వైకాపా ప్రభుత్వం అటు కరెంటు ఛార్జీలు కానీ, ఇటు పన్నులు కానీ, ధరలు కానీ పెంచి ప్రజలను వీరబాదుడు బాదుతూ ఉంది. కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ఈ బాదుడు కార్యక్రమం ఉండదు. అంతేకాకుండా ఇంకా ధరలు, ఛార్జీలు, పన్నులు తగ్గిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ రివర్స్ జరుగుతూ ఉంది. ఈ 20 నెలల కాలంలోనే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 20 నెలల కాలంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపింది. రెండవది, వాహనాలపై రహదారి భద్రతా సెస్సు, లైఫ్ ట్యాక్స్పై 10% విధించింది. మూడవది, మద్యం బాటిళ్ళ మీద 10 రూపాయలు పెంచి మందుబాబుల మీద ఏడాదికి 1,391 కోట్ల రూపాయల అదనపు భారం మోపింది. ఏపీ లాటరీ ద్వారా 3,000 కోట్ల రూపాయలు, ఆన్లైన్ గేమింగ్పై పన్ను విధించడం ద్వారా 1,400 కోట్ల రూపాయలు, స్థానిక సంస్థల వినోద పన్ను పెంచడం ద్వారా 2,300 కోట్ల రూపాయలు, వ్యాట్ ద్వారా అదనంగా 1,300 కోట్ల రూపాయలు, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్ల రూపాయలు, SGSTపై 1% సెస్సు విధించడం ద్వారా 4,700 కోట్ల రూపాయలు. కాబట్టి ఇన్ని విధాలుగా ప్రజలపై అటు పన్నులు అదనంగా విధించడం, ఇటు ఛార్జీలు పెంచడం, ఇటు ధరలు పెంచడం, ఈ విధంగా బాధుడే బాధుడు, వీర బాధుడు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఇది ఎలా ఉందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సామెతను గుర్తు చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి శరవేగంగా విస్తరిస్తూ ఉంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో సమాధానం చెప్పింది. ఏమని? 2020-24 సంవత్సరాల మధ్య 5 సంవత్సరాల కాలంలో ఎయిడ్స్ వలన దేశంలో చనిపోయిన వాళ్ళు 181,000 మంది అయితే, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 32,642 మంది చనిపోయినారు. తెలంగాణలో 11,498 మంది చనిపోయినారు. అంటే ఒక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం చనిపోయిన వాళ్ళలో 25% ఉన్నారు. ఇది అలార్మింగ్. దానికి తోడు ఇంకో మాట చెప్పింది ఆవిడ, ఈ ఐటీ రంగంలో శరవేగంగా విస్తరిస్తూ ఉందని. దీనికి ప్రధాన కారణం, ఇటీవల కాలంలో ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమాలు లేవు, జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. గతంలో ఎయిడ్స్ మీద అవగాహన కార్యక్రమాలు బాగుండేటి, జాగ్రత్త చర్యలు తీసుకునేవాళ్ళు. పర్యవసానంగా ఎయిడ్స్ వ్యాధి కంట్రోల్లో ఉందనే అభిప్రాయం వచ్చింది. కానీ ఇటీవల కాలంలో అవగాహన కార్యక్రమాలు లేవు. ఈ వలస కార్మికుల సంఖ్య ఎక్కువ పెరుగుతూ ఉంది. దీనివల్ల ఎయిడ్స్ వ్యాధి మళ్ళీ విజృంభిస్తూ ఉంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎయిడ్స్ వ్యాధి మీద అవగాహన కార్యక్రమాలు పెంచాలని, ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడానికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.